Hello everyone, here is the review of the film Harihara Veeramallu starring పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో నిధి అగర్వాల్. సో ఈ మూవీ గురించి చాలా రివ్యూస్ ఈ పాటికే వచ్చేసాయి బయటికి. సో నా రివ్యూలో కొత్త ఏంటంటే వాట్ ఐ ఫెల్ట్ అనేది నేను చెప్దాం అనుకుంటున్నా. సో పవన్ కళ్యాణ్ గారి మూవీకి రివ్యూ ఇచ్చేంత గొప్ప ఉండే కాదు నేను, బట్ ఆల్సో ఇట్స్ మూవీ కాబట్టి ఐ షుడ్ రియాక్ట్. గట్టిగా మాట్లాడితే భయ్య డైరెక్టర్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ మూవీకి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. అండ్ ఆల్సో ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటికి చాలా లేట్ అవ్వడం. అండ్ ఆల్సో ఇంత లేట్ అయినా వరస్ట్ సీజీ ఎఫెక్ట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో అయితే. అసలు ఆ హార్సెస్ సీన్లో అయితే బీజిఎంఐ గేమ్లో హార్సెస్ బాగుంటాయి లిటరల్లీ, అంత మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి. అసలు గ్రాఫిక్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. సో మూవీ మీరు వాచ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్ళాలి. బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఆల్సో కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. సో వీళ్ళు ముగ్గురు కోసం అయితే యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్ ఈ వీకెండ్కి. అలా వన్ టైం వాచ్ పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్దాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ ది ఫిలిం. అంతేగాని స్టోరీ కోసమో ఇంకా దేనికోసమో అనుకుంటే బెటర్ బెటర్ టు నాట్ టు గో టు ది మూవీ. మీ ఇష్టం, అది మీ పర్సనల్ చాయిస్. నేను వెళ్ళొద్దంటే వెళ్ళకపోవడం అలా ఏముండదు. మీకు నచ్చితే వెళ్ళండి. నా ఒపీనియన్ ఇది కంప్లీట్గా. సో నాకైతే ఈ మూవీకి నేను 5కి 2 ఇస్తా. ఎందుకంటే సీజీఐ బాగాలే, స్టోరీని ఎటిటో తీసుకెళ్ళిపోతున్నారు సెకండ్ హాఫ్లో. అండ్ క్లైమాక్స్ అయితే 2 వరస్ట్ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ మూవీస్లో ది వర్స్ట్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే అసలు ఏం బాగాలే. అసలు పార్ట్ 2 కూడా ఎందుకు అనుకున్నారో దీనికి నాకు తెలియదు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ది రివ్యూ ఆఫ్ హరిహర వీరమల్లు. సో మీరు కూడా వెళ్తే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది.